దగ్గర ఆగిపోయాం. అబ్రహాం దగ్గర ఎందుకు ఆగామంటే, ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇక్కడ టైం తీసుకున్నాడు దేవుడు, ఇక్కడ టైం తీసుకున్నాడు అబ్రహామును. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం డెప్త్గా వస్తున్నాను, కొంచెం మనసు పెట్టండి. మీరు మనసు పెడితే బలంగా మీ దగ్గర కార్యాలు జరుగుతాయి. మీరు మనసు పెట్టలేదనుకో, నిన్న అగ్ని దగ్గర వచ్చి ఆగిపోయి ముగించినట్లు ఈరోజు కూడా ముగిస్తా. హల్లెలూయా. ఎక్కువ సమయం కూడా తీసుకోను, అరగంటలు ముగిస్తా. టైం పెట్టుకొని అరగంటలు ముగిస్తా. హల్లెలూయా. కొంచెం మీరు మనసు పెట్టండి. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిస్తే, అబ్రహాము నువ్వు రా, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను గొప్ప వాణిగా చేస్తాను, నీ సంతానాన్ని నీ పిల్లలను దీవిస్తానంటే అబ్రహాం అనుకున్నాడు, ప్రభా పిల్లలే లేరు కదా ఎట్టంటే. అబ్రహాముకు కొంచెం నిరీక్షణ ఉండేది, అంటే విశ్వాసం ఉంది. అంటే 70 సంవత్సరాలు నాకు, నా భార్యకు 60 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, అంటే ఆ కాలానికి పెద్ద వయసేం కాదు అది. హల్లెలూయా. 70 సంవత్సరాలు అంటే ఆ కాలంలో 140, 150, 160 బతికే మనుషులు కాలం అది. ఆ కాలంలో 70 సంవత్సరాలు పెద్ద పనేం కాదు అది. కనుక నమ్మాడు దేవుణ్ణి. నమ్మి నా దేవుడు పిలిస్తే వచ్చేసాడు. ఇంకా నా భార్యకు 60 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, మా అంటే 100 వేసుకో. 100 సంవత్సరాలు కొంచెం సత్వం ఉంటుందిలే, అప్పటికల్లా దేవుడు ఈలోగా దేవుడు ఇస్తాడులే అని హల్లెలూయా అనుకొని అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపును బట్టి లోబడి వచ్చాడు. 75 వచ్చింది, 80 వచ్చింది, 85 వచ్చింది, 90 వచ్చింది, 95 వచ్చింది, 100 వచ్చింది. అబ్రహాముకు చేతి కట్టె కూడా వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చిందమ్మా? ఏంది? కట్టె వచ్చింది చేతికి. ఇంకా అయిపోయింది నా పని. ఎంత మోసం చేశాడు దేవుడు నన్ను. 75 సంవత్సరాలు పిలిచాడు, నేను దీవిస్తా, నీకు పిల్లలు ఇస్తా, అన్ని ఇస్తా అని పిలిచాడు. 70 సంవత్సరాలు అట్ట ఒక సంవత్సరం ఇటు తిరిగేసరికి నాకు పిల్లలు ఇచ్చాడేమో అనుకున్నాను. పడ్డాన్ని తేడా. కొంచెం 2 అడుగులు అటు పోయి ఇటు తిరిగేసరికి పిల్లలు ఇస్తాడు అనుకున్నాను నేను అని శారమ్మ అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నట్లు హల్లెలూయా, మీరు అనుకున్నట్లు ప్రార్థన కట్టబోతే అయిపోయి జరుగుతున్న కార్యాలయ కానీ మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు. నేనేమనుకున్నామనంటే, నేను కూడా అనుకున్న అబ్రహాం లెక్కనే. దేవుని చిత్తము నేను సేవ చేయకుండా, సేవ చేయను ప్రభు అని దేవునికి విరోధంగా వెళ్తున్నాను కదా. అందుకే దేవుడు బహుశా ఏమన్నా గర్భాన్ని మూతేసాడమో. అబ్రహాం లెక్క నేను కూడా ఈయన ఒక 2 అడుగులు ముందుకేస్తే వచ్చే సంవత్సరమే దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాయని అడిగేసా. 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, 3 పోలేదు, పోతుంది. ఇప్పుడు 4 ఎంటర్ అవుతున్నాం. అబ్రహాము కూడా 75 చూశాడు, 80 చూశాడు, 80 చూశాడు, 90 చూశాడు, 90 చూశాడు, 100 వచ్చింది. 100 తర్వాత కట్టె చేతికి వచ్చింది. హల్లెలూయా. అంటే ఎంత టైం తీసుకున్నాడు? 25 సంవత్సరాల టైం తీసుకున్నాడు అబ్రహామును దర్శించడానికి. ఆమేన్. ఈ 25 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నాడు దేవుడు అంటే, అబ్రహాముకు 25 సంవత్సరాలు దేవుడు అనుభవాలు నేర్పించాడు, యుద్ధాలు నేర్పించాడు, శ్రమపడడం నేర్పించాడు, పోరాడడం నేర్పించాడు, నిలబడడం నేర్పించాడు, నిలదొక్కడం నేర్పించాడు, దేవుని కోసం బ్రతకడం నేర్పించాడు. అబ్రహామును నలిపాడు నలిపినట్టు నలిపి అలా వదిలాడంతే. అలా వదిలిన ప్రజలే, జనాంగమే, భూమి మీద సగానికి సగం ప్రజలంతా అబ్రహాము సంతానమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా అబ్రహాము సంతానమే. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా అబ్రహాము సంతానమే. అంతేకాదు, ముస్లిమ్స్ అంతా అబ్రహాము సంతానమే, ఇజ్రాయెల్ ప్రజలు అబ్రహాం సంతానమే, పాకిస్తాన్ ప్రజలు అబ్రహాం సంతానమే, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అబ్రహాం సంతానమే, ఇరాక్ ప్రజలు అబ్రహాం సంతానమే. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా దేశాలు ఎన్ని అబ్రహాం పుట్టిన పిల్లలే. హల్లెలూయా. వీరందరూ అబ్రహాం పుట్టిన పిల్లలే. అబ్రహాం కుమారుడైన ఇస్మాయిలుకు పుట్టిన దేశాలు అవన్నీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాకు, ఇరాను, చాలా దేశాలు ఇవన్నీ ఇస్మాయిల్ సంతానం అయితే, ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం, క్రీస్తు సంతానం అంతా ఇస్సాకు పిల్లలు. హల్లెలూయా.
అంటే 100 సంవత్సరాలకు దేవుడు అబ్రహాం గర్భాన్ని తెరిచాడు. 100 సంవత్సరాలు దేవుడు అబ్రహాం గర్భాన్ని తెరిస్తే అప్పుడు శారాకి ఎంత? శారాకి ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని? 60. అబ్రహాముకు 100 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు ఇస్సాకు. అప్పటికి శారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్నమ్మా? హల్లెలూయా. ఎన్ని చెప్పండి ఒకసారి అనుకున్నాడు. చెప్తేనే వదిలిపెట్టాను ఈరోజు. ఎన్నమ్మా? ఇప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు అయితే శారాకి ఎన్ని ఉంటాయి? 90 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 70 సంవత్సరాలు, శారాకు 60 సంవత్సరాలు. అబ్రహామును దర్శించి మరలా ఇస్సాకును ఇచ్చినప్పుడు అబ్రహాంకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. అంటే శారా 90 సంవత్సరాలు అయ్యి నవ్వుతుంది, నాకెక్కడ పిల్లలు పుడతారు అని నవ్వుతుంది. శారా నవ్వుతుంది, అబ్రహాము నవ్వుతున్నాడు. హల్లెలూయా. అంటే వారికి విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు. అబ్రహాము నవ్వుతున్నాడు ఒక సైడు శారా నవ్వుతుంది. ఇంకా నాకేమో 90 సంవత్సరాలు, నా భర్తకేమో 100 సంవత్సరాలు, నాకు కట్టె చేతికి వచ్చింది, నా భర్తకు కట్టె చేతికి వచ్చింది, ఇంకా ఎక్కడ పిల్లలు పుడతారు అనుకుంది అబ్రహాం. అనుకుంది శారా. ఆ 100 సంవత్సరాల్లో దేవుడు దర్శించాడు అబ్రహామును. అక్కడ దర్శించి ఎండిపోయిన మొద్దులో నుంచి చిగురు పుట్టించాడు. ఆమేన్. ఎప్పుడైతే నీ బలమును, నీ శక్తిని, నీ బలగాన్ని అన్నిటినీ కోల్పోతావో, వీటి వల్ల ఏమీ కాదు, ఏమీ జరగదని ఎప్పుడైతే నువ్వు అనుకొని సైలెంట్గా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అని చేయి చాపుతావో అప్పుడు దేవుడు దిగుతాడు. ఎందుకంటే ఆయన శక్తి చూపించడానికి ఆయన కదులుతాడు. ఆమేన్. నా 90 సంవత్సరాలు శారాకు ఓపెన్ కాలేదు. 100 సంవత్సరాలు అయిపోయింది, బొమ్మ ఎత్తిపోయింది, ఇంకా పుట్టారనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత దేవుడు బలమైన కార్యాలు చేసి అబ్రహాముకు మొదటిగా ఇస్మాయిల్ని ఇచ్చాడు. తర్వాత ఇస్సాకు తర్వాత మరలా 3వ పెళ్లి చేసుకున్నాడు అబ్రహాం. మళ్ళీ 3వ పెళ్లి. అంటే 3వ పెళ్లి ఎందుకన్నా, 3 పెళ్లిళ్ళు ఎందుకంటే శారా చనిపోతుంది. శారా చనిపోయినప్పుడు అబ్రహాంకు దాదాపు 140 సంవత్సరాలు. శారా చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాల్లో శారా చనిపోయిందంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 180. శారా ఎన్ని సంవత్సరాలు చనిపోయిందంటే 127 సంవత్సరాలు బ్రతికింది శారా. అబ్రహాము 180 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అంటే చూడండి, ముసలిదాన్ని అయిపోయాను, గర్భమే లేదు, నా గర్భము ముట్టు ఆగిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనుకున్న శారా గర్భాన్ని దేవుడు తెరిచి దేవుడు శారాను 126 సంవత్సరాలు బ్రతికింది. అబ్రహాం అయితే 180 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము తర్వాత మరలా శారా చనిపోయినాక 3వ పెళ్లి చేసుకొని తర్వాత ఆమె పేరు కెతురా. ఈ కెతురా కూడా మరలా పిల్లలు పుట్టారు. అంటే ఇస్సాకు పిల్లలు, ఇస్మాయేలు పిల్లలు, ఈ కెతురా పిల్లలు, వీరంతా భూమికి సగానికి సగం జనం. ఇప్పటికీ భూమికి సగానికి సగం జనము, సగానికి సగం దేశాలన్నీ ఇప్పటికి వీళ్ళవే. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే లేటు అలా ఉంటుంది. మనకు లేటుగా దేవుడు ఇస్తే ఇలా ఉంటుంది. అయితే అక్కడి నుంచి అబ్రహాముకు వాగ్దానం ఇస్తాడు, కానాను దేశంలో నీ సంతానాన్ని మరలా తీసుకొస్తాను నేను. ఈ కానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీ సంతానాన్ని నేను తీసుకొస్తాను, ఇక్కడ ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పి దేవుడు చెప్తే, ఈ సంతానం, అబ్రహాం సంతానం ఎక్కడ ఉంటుందంటే ఐగుప్తు దేశంలో. ఈ ఐగుప్తు దేశంలో వీరు 400 సంవత్సరాలు బానిస బ్రతుకుతారు. ఎందుకన్నా వీళ్ళు బానిస బ్రతుకుతారంటే దేవుడి చిత్తమే తర్వాత చెప్తారు. వీళ్ళు 400 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలందరూ, అంటే అబ్రహాం సంతానం, అబ్రహాం నుంచి వచ్చిన ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబు నుంచి వచ్చిన 12 మంది. ఈ 12 మంది పిల్లలు వేల లక్షల సైన్యం అవుతారు. ఈ లక్షల మంది ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతూ ఉంటారు. వీరిని దేవుడు 400 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో ఉంచి మరి నలిపి, ఆ తర్వాత మరలా మోషేను పిలిచి, మోషే ద్వారా దేవుడు వారిని దర్శించి ఈ ఐగుప్తు దేశంలో నుంచి వీరందరినీ మళ్ళీ తీసుకొని దేవుడు బయటకు వస్తాడు. ఎందుకు తీసుకొస్తాడంటే అబ్రహాము మాట ఇచ్చాడు కదా, నీ సంతానాన్ని
మరలా ఈ ఇజ్రాయెల్ దేశంలో అనగా మరలా ఈ కానాను దేశానికి తీసుకొస్తానని దేవుడు చెప్పాడు కనుక అది జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని మరలా తీసుకొని వస్తాడు. ఎలా తీసుకొస్తాడంటే మోషే ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసి మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని వస్తాడు. ఆమేన్, ఆమేన్. తీసుకొని వస్తే ఏమవుతుంది అంటే దేవుడు ఏం చెప్పాడు, కానాను దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు. ఐగుప్తుని కొట్టడమే పని, చంపడం, పాతి పెట్టడం. ఎందుకంటే నా ప్రజల మీద పోతావా, నా ప్రజలు నేను కాపాడతాను. కాపాడతావా, చూచావా సార్ అని పక్కన దేవుడు సైలెంట్ నిలబడ్డాడు. ఒకడు వచ్చి నువ్వు వాడిని చంపావు కదా, నీ సంగతి చెప్తా, రాజుకు చెప్తా అంటే ఈ మోషే దాదాపు 30-40 సంవత్సరాల్లో ఐగుప్తు దేశం నుంచి జంప్ అయిపోయాడు. హల్లెలూయా, జంప్ అయిపోయాడు. అయినా కూడా నేనే పెద్ద పోటు కానీ నేనే ఖచ్చితంగా నన్నే పిలుచుకున్నాడు. చూచా నేను పిలిచా నన్నే అని నా లెక్కనే నేను ఆశపడిచ్చినప్పుడు వచ్చాక సేవకు ఖచ్చితంగా సేవకు వచ్చాను అట్టనే చేస్తాడు కార్యం అని నేను సేవకు వచ్చాడు. మోషే కూడా పోతే ఏమి నన్ను మళ్ళీ తీసుకొచ్చాడని చెప్పి మోషే అక్కడి నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు అయింది. 45, 50, 55, 60, 65, 70, 75, 80. మోషే కూడా కట్టె చేతికొచ్చింది. హల్లెలూయా. అంటే అక్కడ 100 సంవత్సరాలు కట్టె చేతికి వచ్చింది కదా అన్న, ఇక్కడ ఎందుకు 80 సంవత్సరాల కంటే ఆ కాలం వేరు, అబ్రహాం కాలం వేరు, మోషే కాలం వేరు. అంటే కాలం పెరుగుతూ వచ్చే కొద్దీ మన ఆయుష్యం కూడా తగ్గుతూ వచ్చేసింది. ఇప్పటికైతే మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, మా అంటే 60, 70, 80 అయిపోయింది అప్పటికే. ఇంకా అంటే కాలాలు పెరిగే కొద్దీ ఆయుష్ తగ్గుతూ వచ్చింది మనిషికి. అప్పటికి 100 సంవత్సరాలకు కట్టె చేతికి వచ్చింది అబ్రహాముకు. ఇక్కడైతే మోషేకు 80 సంవత్సరాలకు కట్టె చేతికి వచ్చింది. 80 సంవత్సరాలకు అంత అయిపోయింది. దేవుడు నన్ను పిలవడు, చెయ్యడు, నన్ను మొయ్యింది లేదు, వాళ్ళని రక్షించినది ఏం లేదని గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు పిలిచాడు దేవుడు, మోషే మోషే. ఏం ప్రభువా పిలిచావు నన్ను అంటే, పదా నా ప్రజలు చెరలో ఉన్నారు, వాళ్ళని తీసుకురావడానికి నేను వాడుకుంటాను పద అంటే, ఓ ఇప్పుడు వచ్చావుగా. 40 సంవత్సరాల పైన చూసి కట్టె చేతికి వచ్చింది. నేనేం చేస్తా ఇప్పుడు, నేను ఏం చేయలేను, అయిపోయింది ప్రభుత్వంగా. నువ్వు ఎవరినో పిలుచుకోపో, నువ్వు ఎవరినో పిలుపో, నువ్వు ఎవరినో చేసుకోపో, నువ్వు ఎవరినో అని మోషే అంటే, దేవుడు అక్కడ మోషే నోరిచ్చిన వాడిని నేను, ప్రాణం ఇచ్చిన వాడిని నేను, మనిషిని పుట్టించిన వాడిని నేను ఏమైనా చేయగలను మోషే నీ సర్వశక్తి కలిగిన దేవుడిని మోషే నేను దహించు అగ్నిని మోషే నేనే దేవుడిని మోషే నేను ఏదైనా చేస్తా ఏదైనా చేయగలను నువ్వు నా మాట విని రా, బయటికి రా, నువ్వు నా మాట విని రా, కదులక నుంచి రా, నా మాట విను రా, నువ్వు బయటికి రా అంటే, ప్రభు నేను ముస్లిం పర్వాలేదు, శక్తి లేదు పర్వాలేదు, బలహీనులు పర్వాలేదు, నా మాట విని పర్వాలేదు, నేను అత్తివాడిని పర్వాలేదు రా, బలం లేదయ్యా, ముస్లిం అయిపోయి అయినా పర్వాలేదురా, నా బలం ఇస్తా, నత్తివాడినయ్యా అయినా పర్వాలేదురా, నా వాక్కిస్తా, నా ఎముకలు తత్వలేదయ్యా రా, నీ ఎముకలకు జీవాన్ని నేను ఇస్తారా, ఏం కావాలి నీకేం కావాలి, నా మాట వినరయ్యా, నీ మాట వినరాలు, నా మాట వింటారా, రా బెట్టుకురా అంటే. అక్కడున్న ఫరో, అక్కడున్న ఐగుప్తు దేశంలో ఫరో మంత్రగాడయ్యా, విద్యలు కలిగిన వాడయ్యా. అక్కడ మంత్రగాళ్ళు ఉన్నారు, అక్కడ విద్య కలిగిన వారు ఉన్నారు, వారు ఏమైనా చేయగలరు, వారు ఏదైనా చేస్తారు కనుక నేను వారి ఎదురు నిలబడలేను. వారు ఏదైనా చేస్తారు, ఏమైనా చేయగలరు, కానీ వారి ఎదుట నిన్ను నిలబెట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయలేని గొప్ప అద్భుతాలు నీ ద్వారా చేస్తా మోషే రా. ఏంటి చేయాలి, ఏం చేయాలి నీకు చెప్పు, చేస్తా రా బయటికి రా. ఏంటి నువ్వు చేయలేవు, నేను చేస్తా రా బయటికి రా. ఏం తక్కువ నీకు, రా బయటికి రా అంటే, ప్రభా నువ్వు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పిలిచావనుకున్నాను, ఇప్పుడు పిలిచావే, అప్పుడు పిలిస్తే అప్పుడు నీ బలం మీద ఆధారపడతావు, పిలిచావురా, ఇప్పుడు పిలిచా, ఇప్పుడు నా బలం మీద ఆధారపడతావు, నా వైపు చూస్తావు, నేనేంటో చూపిస్తా, బయటికి రా, నేనేంటో చూపిస్తా, నా బలం ఏంటో చూపిస్తా, నా శక్తి ఏంటో చూపిస్తా, రా బయటికి రా. మోషేను పిలిస్తే మోషేకు మైండ్ పనిచేయలేదు. హల్లెలూయా. అంటే నా బలాన్ని చూసుకున్నానా, నా శక్తిని చూసుకున్నానా నేను? అయితే నా బలాన్ని నా శక్తిని చూసుకున్న నేను బలహీనుడైపోయానా? మోషే మైండ్ పని చేయలేదు. రా బయటికి రా, నీ నరాలకు బలాన్ని నేను ఇస్తా,
నీ ఎముకలకు సత్వం నేను ఇస్తా, నీ నోటికి నా వాక్కును అందిస్తా. పడిపోయిన నీవు వంగిపోతున్న నిన్ను నిలబెడతా, రా బయటికి రా. నీ ద్వారా ఎప్పుడు ఎక్కడ చేయని గొప్ప కార్యం చేస్తారు, ఆ బయటికి రా మోషే. చూడండి, ఎప్పుడైతే మన బలము ఉడికిపోతుందో, ఎప్పుడైతే చాత కాదయ్యా, నా వల్ల కాదయ్యని కూర్చుంటామో, అప్పుడు పని చేస్తుంది దేవుని బలం. ఆమేన్, ఆమేన్. అబ్రహాము పిల్లలు పుట్టలేదు, అయిపోయింది, క్లోజ్ అయింది, గర్భం మూతపడిపోయింది, ఇక ముట్టు ఆగిపోయింది, ఇక అంటు ఆగిపోయింది, ఇక స్రావం ఆగిపోయింది, నా గర్భము తెరవబడదు, నాకు పిల్లలు పుట్టరు అనుకున్న శారాను దేవుడు అప్పుడు దర్శించాడు, తన బలాన్ని చూపించుకున్నాడు ఆయన. మోషే కట్ట చేతికి వచ్చింది, ఇక బలం అయిపోయింది, శక్తి అయిపోయింది, 80 సంవత్సరాలు వచ్చాయి, నేనేమీ చేయలేనని కట్టె పట్టుకొని కూర్చున్న మోషే దగ్గరకు వచ్చి మోషే ఎదుట తన బలాన్ని చూపించాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నీవు నీ బలగాన్ని, నీ డబ్బును, నీకున్న పలుకుబడిని, నీకున్న శక్తిని అన్నిటినీ నువ్వు పక్కన పెట్టేసి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడతావో, అప్పుడు పని చేస్తుంది దేవుని బలం. అప్పుడు చూస్తావు నీవు దేవుని కార్యాలు, అప్పుడు చూస్తావు నువ్వు దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మన బలం మీద మనం ఆధారపడితే ఏం జరగదు ఇక్కడ. నువ్వు ఆధారపడడానికి ఆయన ఎస్ఐ కాదు, సిఏ కాదు. నువ్వు ఆధారపడడానికి ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఆధారపడడానికి ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన తగ్గించు అగ్ని, ఆయన అగ్ని దేవుడు. ఆయన ఆధారపడడానికి, నీ మీద ఆధారపడడానికి ఆయన మనిషి కాదు. నీ మీద ఆధారపడడానికి ఆయన మామూలుడు కాదు, సామాన్యుడు కాదు, ఆయన అసాధ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? అసాధ్యుడు. ఆయన మోసే రా బయటికి రా, రా బయటికి రాను. మోసేను దేవుడు పిలిచాడు, ఐగుప్తు దేశం తీసుకెళ్లాడు. ఈ ఐగుప్తు దేశంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ చెయ్యని గొప్ప గొప్ప కార్యాలు చేసి, గొప్ప గొప్ప అద్భుతాలు చేసి, గొప్ప గొప్ప మహత్కార్యాలు చేసి, గొప్ప గొప్ప ఎవ్వరు ఎప్పుడు చేయలేని ఊహకు అందని ఆకాశాన్ని సైతం కదిలించి గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను బయటికి లాక్కొచ్చాడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లేట్ సమయం కావాలి, దేవుడు సమయం తీసుకుంటాడు. అయితే అబ్రహాము ఓపికతో కనిపెట్టుకున్నాడు, ఫలించాడు. మోషే ఓపికతో కనిపెట్టుకున్నాడు, ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఈ ఐగుప్తు దేశానికి వచ్చిన మోషేను, ఈ మోషే ద్వారా అక్కడ గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కారాలు చేసి ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చి ముందుకు వెళ్తూ 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 నడిపిస్తున్నప్పుడు మీరు అనుకున్నారు, ఆహా, ఈ బానిస బ్రతుకు నుంచి, ఈ ఐగుప్తు దేశంలో ఈ బానిస బ్రతుకు నుంచి మాకు విడుదల వచ్చింది కదా, ఇక మేము పడ్డాం కదా, మాకు ఇక విడుదల వచ్చింది కదా అని అనుకున్నారు. అయితే వారు ఐగుప్తు దేశం నుంచి వస్తుండగా మరలా దేవుడు బ్రేక్ వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు బ్రేక్ వేశాడు. బ్రేక్ వేసి మోషే, మోషే ప్రభువా చెప్పు, నా పైకి రా, నువ్వు పైకి రా, నేను నీతో మాట్లాడాలి. హల్లెలూయా, పైకి రా, నేను నీతో మాట్లాడాలి. పైకి రా అంటే మోషే పైకి వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు. దేవునికి మోషేకును సంభాషణ జరిగింది. ఆ తర్వాత మరలా మోషే కొండ మించి మళ్ళీ కిందికి వచ్చాడు. కొండ మించి కిందికి దిగి వచ్చిన తర్వాత మోషేకు ఒక రూల్ పెట్టాడు. ఒక క్రమం పెట్టాడు. మోషేకు పెట్టి ఆ క్రమం ప్రకారం, ఆ రూల్ ప్రకారం ఇది చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. హల్లెలూయా. ఏం చెప్పాడు?
అంటే వచ్చారు. వచ్చిన వారిని అయితే చూడండి, అబ్రహాము దేవుడు పిలిచినది మొదలుకొని అబ్రహాము మరణించేంత వరకు దేవుడు ఎప్పుడు ఎక్కడ అబ్రహాము చెయ్యి విడవలేదు. నోట్ దిస్ పాయింట్ ఒకటి. రెండోదిగా, ఎక్కడ అబ్రహాము పచ్చు కూడా అంటే ఆకలితో అలమటించిన దినములు అబ్రహాం జీవితంలో లేవు. అంతేకాదు, అబ్రహాం మీదికి ఎప్పుడు ఎక్కడ ఏ శత్రువు కూడా తాకడానికి కూడా భయపడ్డారు. హల్లెలూయా. అంతవరకు దేవుని చిత్తం నెరవేర్చేంత వరకు అబ్రహాంను దేవుడు చేయి వదలలేదు. అట్ ద సేమ్ టైం మోషే పట్ల దేవుని చిత్తం నెరవేరేంత వరకు మోషే చేయి దేవుడు వదలలేదు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చిన దేవుడు తిరిగి మరలా వారిని ఆ వాగ్దానంలో చేర్చేంత వరకు దేవుడంట వారి చేయి వదలలేదు. వారి చేయి వదలలేదు. వారిని రాత్రి అగ్ని వలె, పగలు మేఘం వలె వారిని అంటుకట్టుకొని ఉన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే అగ్ని దేనికి సాదృశ్యం? అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలని బైబిల్లో ఉంది. అంటే అగ్ని రెండోదిగా శ్రమలకు సాదృశ్యం. అంటే పగలు మేఘము వలె చల్లగా వాళ్ళ మీద అలా వాలిపోయేవాడు. నైట్ అయ్యేసరికి వారికి కాపుదలగా అగ్ని వలె వారి చుట్టూ ఉండేవాడు. అలాగా దేవుడు వారిని ప్రొటెక్షన్ చేస్తూ, దేవుడు వారిని కాపుదలగా ఉంచుతూ వారిని తీసుకొని వస్తూ 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 ఒక చోట ఆపాడు. ఒక చోట ఆపి, మోషే ఈ విధంగా వచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా చేయమన్నాడు చూడండి. ఆ మాట, ఆ ఒక్క మాట చదివించి నేను ముగిస్తా. బైబిల్ తీయాలి. ఏ విధంగా చదవమని? లేవి కాండం. ఏ విధంగా ఉన్నామన్నాడు? లేవి కాండం. అయితే ఆకాశం నుంచి ఆ పైనున్న నీళ్లు ఏకదమ్ముగా మొత్తం వచ్చి భూమి మీద వాలిపోయాయి. భూమి మీద వాలిపోతే భూమి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ భూమి మొత్తం నీళ్లతో నింపబడిపోయింది. ఈ భూమి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒక్క ఓడ తప్ప, ఈ భూమి మీద ఒక్క ఓడ తప్ప ఏమీ లేవు. మొత్తం శూన్యం, అంతా కొట్టుకుపోయినాయి. ఆ తర్వాత నోవాకు బయటకు వచ్చిన తర్వాత నోవాకు కుటుంబంలో నుంచి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైతే చెప్తా. అంటే నేను చెప్పే సారాంశం, సందేశం మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే కొంచెం పైనుంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి అమ్మా? చెప్పండి అమ్మా. అనుకున్నాను ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి. పైనుంచి అంటే పైనుంచి. హల్లెలూయా. ఎక్కడి నుంచి పైనుంచి అంటే ఆదాము దగ్గర నుంచి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక సబ్జెక్టు, ఒక వాక్యం చెప్తున్నప్పుడు అది అక్కడికక్కడ సెట్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు, ఒక వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం డెప్త్గా వెళ్ళి పైనుంచి వస్తే, అంటే మన పితరుల దగ్గర నుంచి వస్తేనే కొంచెం తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానని మీకు అర్థం కావాలి అంటే, కంపల్సరీ పైన పితరుల దగ్గర నుంచి మనం రావాలి. మన పితరులైన ఆదాము దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి మనం వస్తే నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది కనుక ఆదాం దగ్గర నుంచి రావాల్సి వచ్చింది. ఆదాం దగ్గర నుంచి వచ్చిన తర్వాత నోవాకు దగ్గర ఫుల్ స్టాప్ పడింది. నోవాకు దగ్గర మొత్తాన్ని దేవుడు నాశనం చేసి పారేశాడు. ఆ తర్వాత నోవాకు భార్య, నోవాకు 3 కుమారులు బయటకు వచ్చారు. వారిలో నుంచి మరలా భూమి మీద ప్రజలంతా వ్యాపించారు. వారిలో ఉన్న ఒక కుమారులో నుంచి, ఆ కుమారులో నుంచి డైరెక్ట్ అబ్రహాం వచ్చాడు. మన కిందికి వెనక్కి వెళ్తే అబ్రహాము తండ్రి తేరాకు తండ్రి నహోరు, వీళ్ళంతా చరిత్రంగా మనం టైం లేదు కనుక ఈయనలో నుంచి, ఈ నోవాకులో నుంచి అబ్రహాం వచ్చాడు. ఈ అబ్రహాములో నుంచి దాదాపు 75 సంవత్సరాలు. అంటే దేవుడు ఏ దమ్ముగా ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థం కావడానికి లాంగ్ నుంచి వస్తున్నా. ఏ దమ్ముగా దేవుడు మనం తీసుకెళ్లి పైన కూర్చోబెట్టాడు. ఏ దమ్ముగా తీసుకెళ్లి పైన ఉన్నతమైన కూర్చోబెట్టాడు. స్పాట్లో కార్యాలు జరగవు, స్పాట్లో అద్భుతాలు జరగవు. అద్భుతం జరగాలంటే స్పాట్లో అది అవసరమైతే జరుగుతుంది. కానీ అద్భుతం వేరు, దీవించబడడం వేరు. అద్భుతాలు నీకు అవసరమైతే అద్భుతము, ప్రార్థన చేస్తే మరుక్షణమే కార్యం జరుగుతుంది. కానీ నువ్వు దీవించబడాలి అంటే
టైం తీసుకుంటాడు దేవుడు. ఆ టైం ఎలా తీసుకుంటాడో, ఎలా మనల్ని వాడుకుంటాడని చెప్పే సందేశమే, ఆ సందేశమే కంప్లీట్గా అర్థం కావడానికే నేను ఆదాం దగ్గర నుంచి వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి దాకా వచ్చాను అమ్మా? ఎక్కడి దాకా వచ్చాను? ఎక్కడి దాకా వచ్చానన్నా? ఎక్కడి దాకా వచ్చానమ్మా చెప్పండి. ఏమన్నా గొంతు పోయితో చెప్తాను, మర్చిపోయేవిందని అంటారా? ఎక్కడి దాకా వచ్చానమ్మా? ఎవరైనా ఎవరన్నా ఎవరైనా దెబ్బా ఎవరమ్మా? ఎక్కడ ఆగిపోయాను నేను? ఎవరి దగ్గర ఆగిపోయాను? ఎవరి దగ్గర? ఏమన్నా చెప్పిన నీకే గుర్తు లేకపోతే మాకు ఎట్లా గుర్తుంటుంది అంటారా? హల్లెలూయా. పేజీ నంబర్ 84, పేజీ నంబర్ 84, పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 84, పేజీ నంబర్ 84, లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దాన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలియగు పశువును క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మోషేకు చెప్పాడు, మోషే నీవు బలిపీఠాన్ని కట్టు, బలిపీఠాన్ని కట్టు, మందసం తయారు చేయి, గుడారం వేయి. అంటే చర్చి, మీ భాషలో చెప్పాలంటే చర్చి. ఇలా చర్చి కట్టు, ప్రత్యేకమైన స్థలం ఏర్పరచు. అంటే ప్రత్యేకమైన స్థలం ఇది, అంటే ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది గుడారం. అంటే దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషే నువ్వు గుడారమే. నేను అయిపోయింది, ముగించబోతున్నాను, ఒకసారి బాగా వినాలి, మీరు నా వైపు చూడాలి. మోషే నువ్వు గుడారమే. అంటే గుడారం అంటే ఈ చర్చి. గుడారం దేని సాదృశ్యం అంటే చర్చికి సాదృశ్యం. మోషే నువ్వు గుడారమే. హల్లెలూయా. మోషే గుడారమే వేసిన తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఒకటి కట్టు, తర్వాత పరిశుద్ధమైన స్థలము ఒకటి పెట్టు, దాని తర్వాత అతి పరిశుద్ధమైన స్థలము కట్టి నువ్వు అక్కడ ఏం చేస్తావంటే మోషే నువ్వు అక్కడ మంట పెట్టు, అగ్ని మండించు. నువ్వు అక్కడ అగ్ని మండించి ధూపమే, అగ్ని మండించి అక్కడ ధూపమే. ఆ అగ్ని మండినప్పుడు అగ్ని మీద ఏ బలి ఇవ్వాలనుకుంటున్నావు? ఏ బలి ఇవ్వాలి? దేన్ని కాల్చాలి? దేన్ని కాల్చాలి? నువ్వు దేన్ని బలి ఇవ్వాలంటే అక్కడ చూడండి ఒక వండర్ఫుల్ మాట. అయితే మొత్తం మీద జంతువును మొత్తాన్ని తెచ్చి బలి ఇవ్వు అని అడగలేదు ఆయన. జంతువులు మొత్తాన్ని తెచ్చి అక్కడ కాల్చు అని చెప్పలేదు, కానీ ఆయన ఏం కాల్చమంటాడు చూడండి. అక్కడ ఏం కాల్చమన్నాడు? ఏం కాల్చమన్నాడు? ప్రతి ఉదయం మన యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి సమాధాన బలియగు పశువు, అండర్లైన్ చేసుకుని, సమాధానమగు పశువు క్రొవ్వును దహింపవలెను. దేన్నంట? సమాధానమగు బలియగు, సమాధాన బలియగు పశువు క్రొవ్వును, అండర్లైన్ చేసుకుని, క్రొవ్వును దహింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు చెప్పాడు. అగ్ని మంట పెట్టేసి కట్టెలు తెచ్చి ఈ పరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చి కట్టెలు పెట్టి మంట వేసి పశువును బలిచావు కదా. పశువును బలిచిన తర్వాత ఈ కట్టెల మీద, ఈ మంట మీద నువ్వు ఏం చేస్తావంటే మోషే పశువు క్రొవ్వును తెచ్చి
ఈ మంటలో వేసేయి. హల్లెలూయా. నోరు తీసిపోయి ఒకటి. రెండోదిగా ఆయన అంటున్నాడు, నిత్యము 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 మంట మండుతూ ఉండాలి. ఈ బలిపీఠం మీద నిత్యము మంట మండుతూ ఉండాలి. అంతేకాదు, ఈ బలిపీఠం మీద, ఈ నిప్పు రవ్వల మీద నీవు పశువుని తెచ్చేయి. హల్లెలూయా అన్నాడా? పశువుని తెచ్చే అన్నాడా? హల్లెలూయా. పశువుని తెచ్చే అన్నాడా? పశువును తెచ్చి అన్నది, కానీ దాన్ని కొవ్వును తెచ్చి నిప్పులో వేసి కాల్చేయి. కొవ్వు కాల్చేయి. కొవ్వు కాల్చేసి మంట పెట్టి కొవ్వు కాల్చేసి. అంతేకాదు, ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని మిమ్మల్ని తాకబోతుంది. ఆ అగ్ని తగ్గించు అగ్ని, ఆ అగ్ని తగ్గించు అగ్ని, ఆ అగ్ని తగ్గించు. లోకంలో మనమే మంట కావాలి, లోకంలో మనమే జ్యోతి కావాలి, లోకానికి వెలుగునిచ్చే వాళ్ళం మనమే, లోకాన్ని వెలిగించే వాళ్ళం మనమే, లోకాన్ని మండించే వాళ్ళం మనమే. లోకంలో మనమే మంట కావాలి, లోకంలో మనమే జ్యోతులు కావాలి. ఆకాశం వైపు రెండు చేతుల పైకెత్తి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభా నీ దైవ సేవకుల్లో ఉన్న అగ్ని నన్ను తాకాలయ్యా. నీ దైవ సేవకుల్లో ఉన్న మంట కసి నాలోకి రావాలయ్యా. నీ దైవ సేవకుల్లో ఉన్న కసి నాలో పుట్టాలి ప్రభా. నీ దైవ సేవకుల్లో ఉన్న మంట నాలోకి రావాలి ప్రభా. అయ్యా, నువ్వు తగ్గించు అగ్నిమై ఉన్న దేవుడవు అయ్యా. నీ బిడ్డనైనా నేను, నీ కుమారునైనా నేను కూడా అగ్ని ప్రభా, నేను కూడా మండాలి ప్రభా, నేను కూడా రోషంగా నిలబడాలి దేవా. అయ్యా, నన్ను మండించయ్యా, నన్ను వెలిగించయ్యా, నాలో మంట 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 పుట్టించయ్యా, మంట పుట్టించయ్యా. ఆరిపోయానయ్యా, ఆరిపోయానయ్యా. ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తి సహోదరుడా, అమ్మా ఆకాశం వైపు రెండు చేమ్మా. అన్న కన్నీళ్ళు ఇచ్చి రోధించినప్పుడు దేవుడు దర్శించాడమ్మా. నువ్వు కూడా కన్నీళ్ళు విడిచి ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తి, సహోదరి చెల్లి అమ్మా చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేయమ్మా. కష్టం వచ్చినప్పుడే మొరపెడతావా? ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నీకు కావాలి బిడ్డ. కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలి బిడ్డ. దేవుని కోసం బ్రతకగలిగే శక్తి కావాలమ్మా. ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తమ్మా. ఒక 5 నిమిషాలమ్మా, 5 నిమిషాలు ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా అగ్నిమై ఉన్న దేవా, నన్ను నా కుటుంబాన్ని చూడయా, నన్ను నా కుటుంబాన్ని దాటిపోకయా. నువ్వు లేకపోతే బ్రతకలేమయ్యా, నువ్వు లేకపోతే జీవించలేమయ్యా, నువ్వు లేకపోతే ఈ జీవితంలో బ్రతకలేము తండ్రి. మమ్మల్ని వెలిగించయ్యా. ఆరిపోయామయ్యా, ఆరిపోయాము తండ్రి, ఆరిపోయామయ్యా. మండించయ్యా, మన మంట పుట్టించయ్యా, మమ్మల్ని వెలిగించయ్యా, మమ్మల్ని వెలిగించయ్యా. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తే ప్రార్థన చేచెల్లు. తమ్ముడా ప్రార్థన చేయి, నాన్న ప్రార్థన చేయి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి సహోదరుడా. ఆరిపోయావేమో నువ్వు ఆరిపోయావేమో అమ్మా. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు బాగా మండేదానివి, ఒకప్పుడు బాగా ఆసక్తి కలిగిన దానివి, ఒకప్పుడు బాగా బాగా ప్రార్థన చేసావు, కన్నీళ్లతో ప్రార్థన చేసావు, ఎంతగానో నలిగిపోయి ప్రార్థన చేసావు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందమ్మా ప్రార్థన? ఒకప్పుడు రగిలావు నువ్వు, ఒకప్పుడు దేవుని కోసం నిలబడ్డావు, ఇప్పుడు ఆరిపోయావు, ఇప్పుడు చల్లారిపోయావు. నన్ను మరలా వెలిగించున్నానని అడుగు బిడ్డ. సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలోకి రావాలని, నిన్ను వెలిగించాలని, నిన్ను వాడుకోవాలని, లోకానికి నిన్ను ఎత్తి చూపించాలని, లోకానికి నిన్ను బయలుపరచాలని, లోకానికి నిన్ను తెలియచేయాలని, లోకానికి నా బిడ్డ, నా కుమారుడు, మై సన్, మై డాటర్ అని చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడమ్మా.
యేసయ్యా నన్ను దర్శించయ్యా అని అడుగు. అబ్రహామును దర్శించగా దేవా, అబ్రహామును దర్శించగా వచ్చిన దేవా నన్ను దర్శించయ్యా. ఆ బలిపీఠం మీదకి దిగి వచ్చిన దేవా ఈ బలిపీఠం మీదకి దిగిరానైనా. ఈ బలిపీఠాన్ని కట్టుకోమ్మా, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టమ్మా, నీ హృదయం అనే బలిపీఠాన్ని కట్టమ్మా, నీ హృదయం అనే బలిపీఠాన్ని సరిచేయమ్మా. నీ హృదయం అనే బలిపీఠం మీదకి ఆయన రాబోతున్నాడు. నీ హృదయమే బలిపీఠం అమ్మా, నీ హృదయమే బలిపీఠం అమ్మా. దహించి అగ్ని ఉన్న దేవుడు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. బీ కేర్ఫుల్, ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే నీవు ఏమైందమ్మా ప్రార్థన? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే నీవు ఏమైంది ఆ ప్రార్థన శక్తి? ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడున్న మంట ఇప్పుడు ఏమైందా? మంట చల్లారిపోయిందా? ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఏమైంది? చల్లారిపోయిందా? ఆరిపోయావా? మండుతున్న దేవుడు, దహించు అగ్ని ఉన్న దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ బలిపీఠమని నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న కొవ్వును, నీలో ఉన్న అసహ్యమైన క్రియలన్నీ ఈ బలిపీఠమనే మంటలో కాల్చిపరై ఒప్పుకో, 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 ఒప్పుకొని ప్రార్థన చేయి, ఒప్పుకొని ప్రార్థన చేయి. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అందరు ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి మీరు ప్రార్థనలు ఏకీభవించండి. 21 రోజు ఉపవాస ప్రార్థన నుండి నేను చేసిన నూనె మీ తలల మీద. నీవే ఒక అగ్ని కావాలి బిడా, నీవే ఒక అగ్ని కణం కావాలి బిడా. నువ్వే అగ్ని కావాలరా, నువ్వే అగ్ని కావాలరా సహోదరుడా, నువ్వే అగ్ని కావాలమ్మా. నువ్వే మండాలరా బిడా దేవుని కోసం. యవన జీవితాన్ని పొందు దేవుని కోసం. నీ యవన జీవితాన్ని, నీ యవన శక్తిని, నీ యవన ఈచ్ఛలను బలిపీఠం మీద వేసి అగ్నిలో కాల్చిపారేదా బిడా. దేవుని కోసం మంట నీలో పుడితే ఈ రోజు నువ్వు దేవుని కోసం తగబడాలి. నీకు మంట పుడితే ఈ వాక్యము నిన్ను తాకింది. అగ్ని తనిపునైనా మంట మండించునైనా వెలగాలి నీ కోసం. నీ శక్తి చూపించాలి లోకానికి, నీ శక్తి చూపించాలి. కన్నీళ్ళు విరిచి ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి మొర్రపెట్టు, మొర్రపెట్టు. వెలిగించు, వీరి జీవితాలను మండించు, వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించు. వీరిలో మంట పుట్టించి వీరిని నీ కొరకు నిలబెట్టుకో, నీ కొరకు వాడుకో, 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 వాడుకో ప్రభు, వాడుకో ప్రభు, వాడుకో ప్రభు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అనవాడు మీ మధ్యలోకి దిగును దాకా. దైవ సేవకుడు ఈ రోజు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు అగ్నిజ్వాలల వంటి వాడని దేవుడు మాట్లాడినప్పుడు దైవ సేవకుడు బలిపీఠం మీద నుంచి దిగి వచ్చి నా తల మీద చేపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు దైవ సేవకుడు నన్న అగ్నిని నేను అనుభవించాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు బలమైన అభిషేకంతో నన్ను నింపాడు. దేవుడి శక్తి చేత నేను బలంగా నింపబడినప్పుడు నా చేయి పని చేయలేదు. దేవుడి శక్తి అయ్యా నీ దైవజనుడు వస్తూ ఉండగా నీ దైవజనులో ఉన్న మంట, నీ దైవజనులో ఉన్న అగ్ని నా మీద కుమ్మరించబడాలయ్యా. నేను మండాలి ప్రభు అని కోసం నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాగా దైవజనుడు ఇక్కడి నుంచి వస్తుండగానే ఒక అగ్ని జ్వాలలుగా దైవజనుడు మండుతూ రావడం నేను దర్శనమును చూశాను. అదే మంటతో దైవజనుడు నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా నేనైతే బలమైన అభిషేకం చేత నింపబడి